దోస్తులు నిజముల్లా తిని తిరిగేందుకు తీర్థం పోవాలని వెనకట పెద్ద మనుషులు చెప్పింది అస్సలు తప్పు కాదు. వాళ్ళు నిజమే చెప్పిండ్రు. ఎందుకంటే తిని తిరగాలంటే తీర్థమే పోవాలి, అక్కడ ఏ బాధ ఉండదు. అదే ఫంక్షన్లకు పోయినామనుకో పోంగా ఇబ్బంది, రాంగా ఇబ్బంది, వచ్చినాక ఇల్లు చూడాలి, ఇక సుక్కలు కనబడతాయి. మేము పోంగా మాకు జమ్మికుంట సైడ్ బస్సు అయితే చక్కగా అస్సలు ఉండదు. గంటకో బస్సు అంటారు, గంటకోటి కాదు 2 గంటలకు ఒక్కటి కూడా రాదు. సుల్తాన్బాల కూర్చొని మేము 10:30కు పోయిన వాళ్ళము, 1 దాకా అక్కడ కూర్చొని బస్సు ఎక్కినాము. అక్కడికి పోయినాక ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు 2:30 అయింది. 3కి మళ్ళీ మేము అక్కడ బస్ స్టాండ్కి వచ్చి కూర్చుంటే మళ్ళీ మేము అక్కడ బస్సు ఎక్కేసరికి 7 అయింది. అటు చేసి ఇటు చేసి గోదావరికి వచ్చేసరికి 10:30 అయింది. ఇంటికి వచ్చినాక అన్నం తింటారంటే ఎవరికి 10:30కు మేము అన్నం తింటాం, ఏమో దాన్ని సప్పుడేక వండుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వండుకుందాం అనుకున్నా, కానీ నాకు ఒక కుక్ ఉన్నది కదా పాపం, దాన్ని యూతే గోస అనిపించింది. పొద్దున అన్నం బంద్ చేయమంటే బంద్ చేయకపోతే అది మాడి బొగ్గ అయింది. ఇక బోల్లో అయితే బయట వారేసి కుక్కకు బియ్యం పెట్టిన. దానికైతే మనం ఉపాసం ఉన్నాం కదా అని దాన్ని ఉపాసం ఉంచలేం కదా. అది అయినా పాపం అది కూడా మా బాధను అర్థం చేసుకొని ఒక్కొక్క టైంలో అన్నం పెట్టకుండా కూడా సైలెంట్గా వంటది. కానీ నాకే పాపం అనిపించింది, అందుకే దానికి అన్నం అయితే వండిన. పొద్దున కొన్ని పాలుండే అవి కూడా తాగలేదు. వచ్చి నేను బూస్ట్ వేసి కొన్ని పాలు అయితే కల్పించిన, తాగి పడుకున్నారు. అసలు ఇంకోటి ఏంటిదంటే ఫ్రెండ్స్, ఊరికి పోతే ఒక 4 రోజులు ఉండే ఫంక్షన్లకు పోవాలి. ఎందుకంటే పోయి వచ్చేటప్పటికి మనం అస్సలు ఇబ్బంది పడం. రాను అనుకో వచ్చిన ఫంక్షన్లకు పోయినాం అనుకో రోగం తిరిగి తలకే వలుగుతుంది, అంతే ఇక.